రైట్ కేంద్ర ప్రభుత్వం రైట్ రైట్ తెచ్చుకొని వెంటనే చర్చల గురించి మాట్లాడాలని కోరుతా ఉన్నాం. రైట్ ప్రేమ్ గాంధీ గారు, సార్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాలు కూడా అంటే ఏదైతే మా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం మీద ఆపరేషన్ కగార్ పేరుతోటి నరహంతకులుగా చిత్రీకరిస్తూ మొత్తం మీద నక్సలైట్లను ఏరువేతకి పూనుకుంది. ఇక ఆగేదే లేదు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ వర్షాకాలంలో కొంత సెదతీరుతారు, విశ్రాంతి తీసుకుంటారు, కానీ ఇప్పుడు విశ్రాంతి తీసుకోనీయం ఈ నేపథ్యంలోనే చెప్తున్నారు. కానీ మా నక్సలైట్ల వరకు మాత్రం ఇప్పటికే కొన్ని లేఖలు కూడా రాయడం మనం చూసాం, అందరూ కూడా చూశారు. ఈ నేపథ్యంలో మేము లొంగిపోవడానికే కాదు, చర్చలకు పిలవండి, చర్చలకు పిలిస్తే సానుకూలంగా మేము గన్నులు వదిలిపెట్టి వస్తాం, ఆయుధాలు వదిలిపెట్టే వస్తాం, చర్చలకు పిలవండి అంటే ససైమీరా అంటున్నారు. ఇక దీని మీద కొంత కూడా ఏదైతే విమర్శలు వస్తున్నాయి, ఏదైతే ఈ చర్చల ద్వారా పిలవకుండా ఈ ఆపరేషన్ కొనసాగించడం మాత్రం ఆదివాసీల భూములను కార్పొరేట్లకు అప్పగించే ఉద్దేశంతో జరుగుతుంది ఇదంతా కూడా అనేది ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం ఎలా కొట్టేస్తుంది, అసలు ఏం మాట్లాడుతుంది? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే మా శేషు గారికి, నరసన్న గారికి, వివిధ పార్టీ నుంచి నాయకులందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనం కొన్ని వాస్తవాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇలా ఏదో మాట్లాడడము సందర్భం వచ్చిందిగా చెప్తా ఉన్నాం, కానీ ముందటికి ఒక 20-30 సంవత్సరాలకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మనం బ్యారేజ్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి వచ్చింది. మారుమూల ప్రాంతానికి కూడా రోడ్డు రవాణా సౌకర్యం వచ్చింది, అక్కడ మౌలిక వసతులు వచ్చినాయి, కొన్ని చోట్ల పాఠశాలలు వచ్చినాయి, కొన్ని చోట్ల అభివృద్ధి అనేటువంటి అంశం ఇలా దేశంలో మారుమూల ప్రాంతానికి కూడా ప్రతి ప్రాంతానికి కూడా విస్తరిస్తూ ఉంది. ఒకవేళ మన తెలుగు 2 రాష్ట్రాలకు చూసుకున్నా ముందటితో గత 20 సంవత్సరాలతో ఇప్పటితో పోల్చుకుంటే చాలా మార్పు వచ్చింది. ఇది ఇక్కడ మేము ఒకటే చెప్తా ఉన్నాం. అయితే చాలా సందర్భాలు మాట్లాడుతూ ఉన్నారు. నరసన్న అయితే మాట్లాడి అది నరహంతక ప్రభుత్వం అని అంటున్నారు. నరహంతక ప్రభుత్వం కాదు, మేము ఒకటే చెప్తా ఉన్నాము, లొంగిపోమంటున్నాం. లొంగిపోవడం వల్ల అయితే లొంగిపోతే ఏంది, మేము చర్చలు పెడతాము, లొంగిపోవడం కాదు, చర్చలకు రావచ్చు కదా, చర్చలు పెట్టవచ్చు కదా అంటే ఒక విషయం, వాస్తవాలు క్లియర్ గా మనం అబ్జర్వ్ చేయాలి. 20 సంవత్సరాల క్రితం, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు లేదా ఇంకా ముందున్న వాళ్ళు ఎవరైనా చాలా మందికి కూడా తెలుసు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి భూస్వాములే కానీ వ్యాపారులే కానీ బలంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఆ రోజు సామాన్య ప్రజల్నే, అప్పుడేం ప్రభుత్వం కాదు, సామాన్య ప్రజలనే భయభ్రాంతులకు చేసి వాళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళని చేస్తే వలసలు వచ్చినటువంటి దాఖలాలు ఎన్నో చూసినాం మనం. ఇక్కడ ఏమంటున్నాము, ఒకటే విషయం చెప్తా ఉన్నాము, అభివృద్ధి పక్షాన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా దేశం మొత్తం ముందున్నది. దేశంలో ఈ ఎక్కడ కూడా నక్సలిజం అనేటువంటి అంశం కనబడొద్దు అనేటువంటి అంశాన్ని ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ నిన్న మొన్న స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది. అయితే 20 సంవత్సరాల నుంచి కూడా కొంత మార్పు వస్తూ ఉంది. ఇలా మనం నక్సలైట్ విషయం మాట్లాడుకుంటే 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి నక్సలిజం కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కానీ పూర్తిగా మారలేదు. ఏదో అరకొర శాతమే తప్ప ఆ ఊహించినంత శాతం ఇవాళ నక్సలిజం లేదు. ఆ ఉన్న శాతం కూడా ఉండొద్దు. పూర్తిగా దేశం నుంచి నక్సలైనటువంటి అంశం వెళ్ళిపోవాలనేటువంటి అంశం ఉంది. దానికి తోడు ఎవరైతే లొంగిపోతానికి మన రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకి పూర్తి స్థాయి, మామూలుగా కాదండి, పూర్తి స్థాయి వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తా ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి నిధులంతా సమకూరుస్తుంది. ఒక స్థాయి నాయకుడు ఎవరైనా లొంగిపోతే 10 నుంచి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తా ఉంది. ఇంకో స్థాయి నాయకుడు ఉంటే 10 లక్షల రూపాయలు, అట్లా వాళ్ళకి ఆయుధాలతో లొంగిపోతే కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకు అభివృద్ధి అంశం ఉంచి వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ, వాళ్ళ కుటుంబ వ్యవస్థ కోసం కానీ, సమాజంలో వాళ్ళ గౌరవం కోసం కానీ వాళ్ళకు ఉండేటువంటి పూర్తి వెసులుబాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. అయితే నిజంగా కూడా వీళ్ళు ప్రజల కోసం కొట్లాడుతున్నారు, ప్రజల కోసం కొట్లాడుతున్నారు, ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నారు అంటే ఆ రోజులు ఇలా లేవండి. ఇలా అనేకమైనటువంటి విషయాలు, టెక్నాలజీ పెరిగిపోయింది. మీరు ప్రజల్లోకి రావచ్చు, జనజీవనంలో కలవండి, ప్రజల్లో మాట్లాడండి, మీ సమస్యలు ప్రజల్లో లేవనెత్తండి. ఇలా ఏ రాజకీయ పార్టీలో లేరండి? ఏ రాజకీయ పార్టీలో చూడండి, ఆ వర్గం నుంచి వచ్చిన వాళ్ళు లేరా? నక్సలైట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలలో లేరా? ఇలా ఉన్నారు కదా, మంత్రులు కూడా ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, అత్యున్నత స్థానంలో కూడా ఉన్నారు కదా. మీరు ప్రజా సమస్యల కోసం యుద్ధం చేయాలనుకున్నప్పుడు గన్నును వదిలేయండి, ఆ రండి ముందరికి, ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజల పక్షాన మాట్లాడండి. లొంగిపోతే తప్పేందండి? చర్చలు విఫలం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చర్చలు ఏం జరిగింది? వచ్చినామా, మాట్లాడినామా, వెళ్ళిపోయినామా? అది కాదు కదా. పూర్తి స్థాయి ఎక్కడైనా జరిగిందా? జరగలే కదా. ఒకటే చెప్తా ఉన్నది, గతంతో పోలిస్తే ఇవాళ నిజంగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి అనేటువంటి వ్యక్తులందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ విషయం మీద. లేకపోతే ఇలా ఈ స్థాయి ఉండదండి. ఎంత భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంటుండే. ఇలా అందరూ
సామాన్య ప్రజల నుంచి సాయి చదువుకున్నటువంటి మేధావులు, రాజకీయ నాయకులు, అనేకమైనటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు ఈ విషయం మీద. ఒకటే చెప్తా ఉన్నాము, నిజంగా కూడా సంక్షేమం కోసము, పేద ప్రజల కోసము, లేదా ఆ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన తెగల కోసం మీరు చేయాలనుకుంటే ప్రజల్లోకి రండి. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద, గిరిజనుల మీద, లేదా అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణుల మీద కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి విలువైన భూములే కానీ, ఖనిజుల మీద మీరు మాట్లాడాలనుకుంటే ప్రజల్లోకి రండి. ప్రజల్లోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయుధాన్ని వదలాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అది మాత్రం తప్పకుండా మనం అందరం గమనించాలి. ఆయుధం వదలండి, ప్రజాస్వామ్యంలో రండి, ప్రజలతో రండి, ప్రభుత్వంతో రండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాదండి, అందరు మిమ్మల్ని హర్షిస్తారు. అన్ని రాజకీయ పార్టీలు, ఇలా ఏ రాజకీయ పార్టీలో లేరండి, అన్ని రాజకీయ పార్టీలో వారి వారి స్థాయికి తగ్గట్టు ఎవరు మాట్లాడుతున్నారు. అర్బన్ నక్సలిజం అంటున్నారండి. అర్బన్ నక్సలిజం ఉన్నటువంటి దాంట్లో మాట్లాడేటువంటి వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు రండి, ముందరికి వచ్చి లొంగిపోయి ప్రభుత్వాన్ని సహకరించండి, దేశానికి సహకరించండి. అభివృద్ధిలో మీరు భాగంగా అనేటువంటి అంశమే తప్ప ఎక్కడికైనా మూర్ఖమైనటువంటి చరిత్ర లేదా ఇచ్చేయడం. వందలాది మంది లొంగిపోతున్నారండి. మనము చనిపోయింది తక్కువ శాతం ఉంటే లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, పునరావాసం కల్పించిన వ్యక్తులు ఉన్నారు కదా, అనేకమైనటువంటి అభివృద్ధి అంశం ఉంది. ఇవాళ ఎక్కడ లేదు, ఆ రోజులు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. మీరు మారుమూల ప్రాంతానికి కూడా పోండి, ఆడ ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పథకాలు, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతులు, లేదా ఇంకో అంశమో, లేదా ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతూ ఉంది. అభివృద్ధి కాంక్షం ఉన్నటువంటి వ్యక్తులు ఇది చేయడం సమంజసమైనటువంటి పని కాదు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఒకటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవిస్తూ వారు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా జనజీవన పబ్లిక్లకు రండి. మీరు యుద్ధం ప్రజలు చేయండి, అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ నక్క నారాయణరావు గారు, పౌర హక్కుల నేత, రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పచ్చు, ఏదైతే నక్సలైట్లను ఏరివైతే లక్ష్యంగానే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయుక్తంగా చేరి ఇప్పటికీ 300 పైచీలకు కూడా ఎన్కౌంటర్లో నేపథ్యంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఒక దిక్కు అయితే నక్సలైట్లను నిద్ర కూడా పుణ్యం, నక్సలైట్లు లేని భారతదేశంగానే రూపాంతరం చెందుతుంది 2026 మార్చి 31 వరకు అంటున్నది. అంటే ఒక దిక్కు లొంగిపోతామన్నా కానీ చర్చలు చెయ్యం అనే